రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన రోజైన అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రాం రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశ ప్రధానిని కూడా పిలిపించినప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిన ఆయన ఎందుకు రాలేదనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారాలు. ఆహ్వానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. ఆయన 2014లోనే ఆహ్వానం పంపిస్తే మొఖం చెల్లకో మరి ఇది ఎందుకైనా కారణాలు ఏమో కానీ ఆయాళ్ళ రోజున కూడా రాలా. ఇవాళ కూడా ఎందుకంటే రాంగల్నే నేను అధికారంలోకి వస్తే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది, చంద్రబాబు కన్నా మిన్నగా చేస్తాను, మరి ఇన్ని మాటలు చెప్పి అధికారం వచ్చినాక 5 నెలల్లోనే మరి ఏమీ చేయలేనని కానీ ఏమి చేత కాదని కానీ మరి ఆయన వల్ల కాదని కానీ 3 ముక్కలు ఆట ఆడి 3 రాజధానులు అన్నాడు. కనీసం 3 రాజధానులు అని ఎక్కడో చాట 3 సార్లు 3 ముక్కలు తీసుకెళ్ళేదని పెట్టినా జనానికి కొంత నమ్మకం కలిగేది. 3 ముక్కల్లో 1 ముక్క కూడా ఎక్కడ కూడా పెడతానికి ఆయనకు చేతకాల. ఇవాళకి కూడా ఇవాళ స్టేట్మెంట్ కూడా మనం రాష్ట్రంలో ఏం మంచి పని జరిగినా ఏ మంచి చేసినా సూపర్ 6లో మొత్తం ఇచ్చినా మనం మాత్రం తప్పే మాట్లాడాలా, ఏమీ చేయలేదు అని మాట్లాడాలా, ఏమీ చేత కాదు ఈ ప్రభుత్వానికి అని మాట్లాడాలా అనే వ్యసనంతో ఆయన ఉన్నప్పుడు మొన్న ఆహ్వానానికి మోడీ గారి దగ్గరికి వచ్చి మరి ఆ రాజధానిలో జనానికి ఏమీ సమాధానం చెప్పలేనని ఉద్దేశంతో ఆయాల ముఖం సాటేసి రాలేకపోయాడు. ఇంక దానికి కారణాలు ఏముండవు. కారణాలు ఏమండకపోవడానికి ఏముంది? మరి గతంలో చూస్తే అంతకు ముందల రోజు చూస్తేనేమో ఇంకా మాకు ఆహ్వానం అందలేదు, అందితే ఆలోచిస్తామనే మాటలు అయితే కనుక వైసీపీ నాయకుల దగ్గర నుంచి, వాళ్ళ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి, వాళ్ళ పార్టీ కోఆర్డినేటర్ల దగ్గర నుంచి వచ్చిన మాట. మరి ఆహ్వానం వచ్చిన తర్వాత వెళ్ళకపోవటానికి, అసలు మొహం చెల్లకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అక్కడ ఆయన ఏమో అభివృద్ధి చేయలేదనా, లేదంటే కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడనా? వీటిల్లో ఏది కారణం అనుకోవాలంటారు? అభివృద్ధి చేయలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, అబద్ధాలతో 5 ఏళ్ళు నెట్టుకొచ్చాడు. 5 ఏళ్ళు కూడా ఇక ఆయన ఇంకా ఏమి చేయలేను, అసలు ఏం చేయాలక అని ఆలోచనతో ఉండటమే కానీ ఇంకంతకన్నా ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఇవాళ్ళైనా కానీ జనం ఒక్కసారి అని అన్నప్పుడు నమ్మి 151 సీట్లు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు మంచి అబ్బాయ, ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తాడు, రాజధాని బాగు చేస్తాడు, రాజధాని ఏడే కడతాడనే ఉద్దేశంతో 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు అయితే ఎప్పుడైతే ఇచ్చారో తక్కువన్నా ఇచ్చిన ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవాళ్ళు. జనం కూడా 151 ఇచ్చి కళ్ళు పైకి పోయేటట్టు భూమి మీద నిలవకుండా ఆకాశంలోనేగా తిరిగింది. ఏడ మీటింగ్ పెట్టినా కానీ 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ ఎక్కి రావటం, దిగిన కాడి నుంచి కటకటాలు పెట్టుకోవటం. ఏం చేశాడని ఏం చెప్పుకుంటాడు? ఇలా ఇప్పుడు రాజధానిలోకి వస్తాడు, అయ్యా నేనేదో పొరపాటు అయిందని వచ్చి ఏదన్నా సరే ఇక్కడి నుంచి నేను మంచి చేస్తాను, ఈ రాజధాని బాగు చేస్తాను, ఇదే రాజధాని అనేటువంటి మాట అంటే జనానికి ఒక బలం వచ్చేది. రాష్ట్రంలో కూడా ఆర్థికంగా రైతులు కూడా బలపడేవాళ్ళు, ఎందుకంటే వచ్చే కంపెనీలు కూడా వస్తూ ఉండేవి. ఈయన అసలు ఏమీ చెప్పలేక ఏమి చెప్పలేను, నా వల్ల కాదు, నేనే కాడికి అబద్ధాలతోటే బతకాలా, అబద్ధాలే ఆడాలనేటువంటి ఆలోచనలో ఉంటే ఆయన వచ్చి ఏం చేయగలడు, ఏం చేస్తాడు? సో ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఏంటి అసలు ముఖ్యంగా రాష్ట్రంలో అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, మా వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నాడు, అకారణంగా కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎలాగైనా సరే మమ్మల్ని కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే న్యాయపరంగా పనిచేయట్లేదు వీళ్ళు అనేది ఒక మాట అయితే వినపడుతుంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? తప్పుడు కేసులు అనేది ఎవరు పెట్టారు? ఆయన వెనక తిరిగి ఆలోచించుకోడా? ఆయనకు ఆలోచన లేదా? చంద్రబాబు నాయుడిని నోకండాయా మొంగల తర్వాత ఏదో ఒకటి చూసుకుందాం అన్న చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి 3 గంటలప్పుడు అరెస్ట్ చేసి
ఇబ్బంది పెట్టి 53 రోజులు జైల్లో ఉంచేవే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అసలు ఎట్లా చెప్పుకుంటున్నావా రెడ్ బుక్ అని? పొన్నూరు నరేంద్రని ఏందయ్యా 200 మందిని పెట్టి ఇంటి చుట్టూరు గోళ్ళ దూకిచ్చి చేసి అరెస్ట్ చేసావే, ఇంకా ఏమని చెప్పుకుంటావు? నువ్వు చేసిందేంటి, వీళ్ళు చేసేదేంటి? ఏదైనా ఎన్డీఏ గవర్నమెంటు, తెలుగుదేశం ప్రభుత్వం లీగల్గా ఏదైనా కాగితం పూర్వకంగానే నీకేదన్నా నోటీస్ ఇచ్చుంటే నిన్ను ఎగబడి ఎవరిని కూడా అరెస్ట్ చేయాల. నువ్వు కోర్టుకు పో, యాన్స్పెక్షన్ బెయిల్ తెచ్చుకో, ఏదైనా నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు అచ్చెన్నాయుడు నుంచి పట్టాభి కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, ఇటు పోసే జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, మా నరేంద్ర గారు కావచ్చు, ఎక్కడికి నువ్వు అర్ధరాత్రి కాడ ఎటు పారిపోతారో వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటారో నాకు దొరకరనే ఉద్దేశంతో నువ్వు ఆగమాగం చేసి అరెస్టులు చేసి ఒక్కటన్నా నిలబడిందా నువ్వు చేసింది? బెయిల్ రాకుండా ఒక్కటన్నా ఉండారా? ఒక నెల రోజులు ఎవరు ఉండారండి? చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి అటు చేసి ఇటు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి 53 రోజులు ఉంచగలిగావు. ఇంకంతకన్నా ఇంకేమన్నా చేయగలిగావా? ఇవాళ 164 సీట్లతోటి నెక్స్ట్ గవర్నమెంట్ 174 సీట్లతోటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుద్ది. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు వైనాట్ 175 175 నేను 175 కొడతా అంటున్నారు. మీరు సంవత్సరం లోపు 174 సీట్లని ఎలా చెప్పగలుగుతున్నారు? కూడా చేస్తున్నాం. ఇవాళ సూపర్ 6 కావచ్చు, అమరావతి రాజధానిని చూసుకోండి, 3 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుందో. దానికి కూడా 3 పంటలు పండే భూమిని, వర్షం వస్తే మునిగిపోయే భూమిని ఈరోజు రాజధానికి వాడి ఏం చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు? రైతులందరినీ నట్టాట ముంచాడు కదా చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి ముంచాడు. కనీసం ఆడ ప్లాట్లు ఇచ్చి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళకి కౌలు ఇవ్వకుండా నువ్వు ముంచావయ్యా. కృష్ణా బ్యారేజీకి పడవలు నెట్టి చంద్రబాబు గారు ఇల్లు ముంచితే ఇక్కడ జనానికి ఒక అపోహ వచ్చుద్ది, ఇక్కడ మునిగిపోయిద్ది అన్న లెక్కలో నువ్వు పడవలు కొట్టి తెగనుకి రేత్రి కాడ అడ్డం పెట్టి నువ్వు చేసావు. ఎవరు ముంచలా? ముంచితే 164 సీట్లు ఎవరు ఇవ్వరు. నీకు ఇక అవకాశం లేదు. ఎందుకు ఇకనైనా యేసు ప్రభు సాక్షిగా నువ్వు ప్రార్థించే దేవుడు సాక్షిగా నువ్వైనా ఇప్పుడైనా మనసు మార్చుకొని మంచి చెయ్యి, మంచి మాటలు మాట్లాడు. మీరేమో ఆయన ప్రార్థించే దేవుడు సాక్షిగా అంటున్నారు, ఆయన మన వెంకటేశ్వర స్వామి అంటున్నారుగా, మన సింహాచలం మరి అంటున్నాగా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షి అయినా, సింహాచలం అప్పన్న సాక్షి అయినా, ఎవరైనా కానీ అందరం పూజిస్తాం, అందరి దేవుళ్ళను పూజిస్తాం. నేను కూడా యేసు ప్రభు అనుకుంటా, తప్పు లేదు. ఏంటంటే అది ఒక ఆలోచన, నువ్వు చేసేదానికి తగ్గట్టుగా మాట్లాడాలి. కానీ అన్ని అబద్ధాలతోటి నువ్వు పెట్టుకొని ఇంకా ఏం చేయగలవు, ఇంకా ఏం మోసం చేయగలవు? ఇక నమ్మే పరిస్థితి లేదు. ఒకటే గుర్తుపెట్టుకో, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వచ్చేస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తా ఈసారి అంటున్నాడు. అదేగా జనం ఎటు అనుకుంటున్నారు. మళ్ళా వస్తే గొడ్లాడదీస్తాడనో 2 చూపిస్తాడనో ఇవన్నీ ఆలోచించే ఒక్కసారిగా తోసిపెట్టి కొట్టారు. ఒక్కసారిగా అనిసిపెట్టి కొట్టారు. ఇంకా ఎక్కడయ్యా జగన్మోహన్ రెడ్డి? మార్చుకో, మనసు మార్చుకొని మాట్లాడు, ఇబ్బందులు ఉండవు. ఇకనైనా తిరగాలంటే జనంలో తిరగాల, ఒక మంచి వాతావరణంలో ఉండు, ఒక మంచిగా మాట్లాడు, మంచి చెయ్యి. ఏదైనా జనానికి మంచి చెయ్యి, మంచి చేయాలనే ఆలోచనలో ఉండని అంటున్నాను.